తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ ఏదైతే మొదలు పెట్టిందో 43,741 కోట్లు ఖర్చు పెట్టింది. అది కేవలం కమిషన్ భగీరథ అయింది. చెన్నూరు మున్సిపాలిటీ పట్టణం 10వ వార్డులో ఈ 10వ వార్డుకు కౌన్సిలర్ అయిన చెన్నూరు మున్సిపల్ చైర్మన్ వార్డులో ఎట్లా ఉందని మిషన్ భగీరథ నీళ్లు ఇక చూడండి. ఈ పైప్ లైన్ చూడండి, ఒకటి ఈ పైప్ లైన్ ఈ దాకా పోసి వదిలిపెట్టి వెళ్ళిపోయిండు. ఇంటింటికి నీళ్లు లేవు, ఏం లేవు, ఇటువంటి దిక్కు దివాణం లేదు, నీళ్లు లేవు, ఏం లేదు. ఇది అయ్యి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఈ పైపులు వేసి ఇంటింటికి చూడండి, ఈ పైపు చూడండి, బోర్లు ఎట్లా పడేసింది. ఇక్కడ అది ఎల్లాగా కూరుకపోయింది. అంటే ఎంత అశ్రద్ధతో ఉన్నది చూడండి. చూడండి ఈ రోడ్డు మీద వెహికల్స్ పోయి ఇంకా ఈ పైపు ఇక మీకు ఇంకా చూపిస్తాను. ఇగో ఇక్కడ ఇక్కడ ఇగో ఇది పైప్ లైన్. ఇగో ఇక్కడ చెన్నూరు వ్యవస్థ ఏ విధంగా ఉన్నదంటే ఈ సైడ్ మన డివైడర్స్ కట్టి లైట్లు పెట్టి చెన్నూరు సిద్దిపేట సిరిసిల్ల వేరంగా అవుతుందని ప్రజలు మభ్యపెట్టడం. అది లొట్ట పీస్ ఏం లేదు. ఈ లొట్ట పైపులు తప్ప చెన్నూరు వచ్చింది లేదు, ఏం లేదు. కేవలం నీళ్లు కూడా వచ్చలేదు. ప్రజలు అర్థం చేసుకోవాలి. మిషన్ భగీరథ నీళ్లు కొంచెం వస్తాడు, అవి ఎంత కంపు వాసన వస్తాయంటే గలీజ్ వాటర్. అవి స్నానం చేయలేము, మనకు తాగలేదు. ఈ వాటర్ ను చెన్నూరు ఎమ్మెల్యే బాలకృష్ణ తాగుతారా, చెన్నూరు చైర్మన్ అర్చన గిల్లా గారు ఇంటే ఈ నీళ్లు తాగుతారా అని మేము అడుగుతున్నాం. ఒక్కసారి మీరు ఆ నీళ్లు తాగి ప్రజలకు చూసి వీడియో పెట్టుండి, అప్పుడు అర్థమవుతుంది. ఇటువంటి లేనిపోని చెప్పి అబద్దాలు చెప్పి కప్పబిచ్చుకుంటే ఈ సుమన్ అభివృద్ధి చేసింది ఏం లేదు. ఇగో లొట్టాల పైపులు అనడుతుంది. లొట్ట పీస్ అభివృద్ధి అనేది ఏం లేదు. ఇప్పటికైనా గుర్తుంచుకో చెన్నూరు ప్రజలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.